అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆశ దోశ అప్పడం వడ. రచయిత అబ్బరాజు జయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఏమండోయ్ మిమ్మల్నే. వస్తున్నా. ఇదిగో శంకరం, నిన్నేనోయ్. భ్రమరాంబకు భర్త మీద కోపం వస్తే బహువచనం నుండి ఏకవచనంలోకి దిగిపోతుంటుంది. ఆ కోపం మరీ కాస్త ఎక్కువైందంటే ఏరా పోరా అని కూడా అంటుంది. అసలు భ్రమరాంబకు శంకరాన్ని అలా పిలిచే హక్కు పుట్టుకతోనే వచ్చింది. మరి మేనత్త కొడుకైన శంకరంతో చిన్నప్పటి నుండి ఉన్న చనువు పెళ్ళై పెళ్ళాంగా మారాక అధికారమైంది. ఏవోయ్ భ్రమరం అని శంకరం పిలిస్తే ఏంటోయ్ శంకరం అంటూ పలుకుతుంది. అదీ కాకపోతే ఏంట్రా సంగతి అనేస్తుంది. అదుగో అదే వద్దనేది. ఎంత మేనత్త కొడుకునైనా నేను నీకు మొగుణ్ణి కదా, ఎవరైనా వింటే ఏమనుకుంటారు, కాస్త రెస్పెక్ట్ ఇవ్వాలి భ్రమరం అంటాడు శంకరం. ఓ అలాగే, రెస్పెక్టే కదా, ఇస్తాను తీసుకో అంటూ శంకరం వీపు మీద ఒక్క దరువు వేసి పడిపడి నవ్వేస్తుంది. అందుకే శంకరమే ఎవరైనా ఉన్నప్పుడు భార్యకు కోపం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అబ్బబ్బబ్బా, ఆ బ్రహ్మరాతలేమిటి, ఎంత పిలిచినా పలక్కుండా అలా బుర్ర వంచుకొని అదే పనిగా ఏం రాస్తున్నావురా అంటూ వచ్చి శంకరం చేతిలో నుండి పెన్ను లాగేసింది భ్రమరాంబ. కొంచెం ఆగు భ్రమరం, ఈ ఉత్తరం పూర్తిగా రాయని. ఉత్తరమా? ఎవరికి? నాకేనా? ఎదురుగా నువ్వుండగా ఎందుకే భ్రమరం నీకు ఉత్తరం అంటూ కవిత రూపంలో గానం చేస్తున్న శంకరాన్ని పట్టుకొని చెప్పరా అంటూ చెవి మెలేయబోతున్న భ్రమరాంబ నుండి ఎలాగో తప్పించుకున్నాడు. మంచి ఉత్తరానికి వారం వారం బహుమతి ఇస్తారట ఈ పత్రిక వాళ్ళు. అందుకే ప్రతి వారం రాస్తున్నాను. ఈ వారమైనా తప్పకుండా బహుమతి నాకే రావాలి అన్నాడు శంకరం. ఏమిటా బహుమతి? ఫ్రిడ్జా, ఎయిర్ కూలరా అని ఆశగా అడిగింది భ్రమరాంబ. భలే దానివే భ్రమరం, ఉత్తరానికి అంత పెద్ద బహుమతి ఇస్తారా ఎవరైనా? బాగానే ఉంది సంబడం అంటూ పెన్నక్కడ పడేసి అవతలికి వెళ్ళింది భ్రమరాంబ. అలా బహుమతి కోసం వారం వారం ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు శంకరం. ఎన్నాళ్ళైనా బహుమతి అయితే రాలేదు, కానీ ఉత్తరాల రచయితగా మాత్రం పేరు తెచ్చుకున్నాడు శంకరం. అయిన సంబంధమే కదా అని కానీ కట్నం కూడా ఇవ్వలేదు శంకరానికి. పైగా పిసినారి మామ పిల్లనిచ్చిందే నీకు గొప్ప అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటల్లుడు, ఈ నెల జీతాల మీద ఏం బ్రతుకుతారు, ఏదైనా వ్యాపారం చేసుకోరాదు అంటూ ఉచిత సలహాలిస్తూ పెట్టుబడి కోసం మాత్రం నన్ను అడగొద్దు అని కూడా మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేస్తాడు. ఆయన ఇంకా 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. మరి శంకరంలాగా కట్నం తీసుకోకుండా చేసుకునేవారెవరున్నారా అని బయటి సంబంధాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడాయన. ఆయన ఆశ నెరవేరుతుందో లేదో కూడా ఆయనకే తెలియటం లేదు. మావయ్య అలా నవ్వుతూ అన్నప్పటికీ శంకరంలో మాత్రం పట్టుదల పెరిగింది. ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలి, పోవాలి, సొంత ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పరచుకొని దర్జాగా బతికేయాలి. అందుకు వ్యాపారం చేయటం కంటే ఏదైనా పెద్ద మొత్తంలో ఒకేసారి వచ్చి వల్లో పడే అవకాశాల కోసం వేట మొదలుపెట్టాడు. లాటరీ టికెట్లు కొనటం మొదలుపెట్టి లాభాలు వచ్చే షేర్లు తీసుకోవటం వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏదీ తగలటం లేదు, అదృష్టం కలిసి రావటం లేదు. ఏదో ఒకరోజు ఆ టైం రాకపోతుందా అని అనుకుంటూ ఉంటాడు. ఒకసారి పని మనిషి రత్తాలు వచ్చింది. ఆమె వచ్చింది చూసుకోకుండా భ్రమరాంబ భర్తను ఏరా అని సంబోధిస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటే రత్తాలు విన్నది. అమ్మగారు, ఎవరితోనమ్మా మాట్లాడుతున్నారు అని అడిగింది. నీకెందుకే, నీ పని చూసుకో అని కసిరింది భ్రమరాంబ. పెనిమిటిని ఏరా పోరా అంటుంది ఈ అమ్మ. ఇదెక్కడి చోద్యమో, చదువుకున్నోళ్ళు చాలా చిత్రంగా ఉంటారు అనుకుంది రత్తాలు. రత్తాలు ఇరుగమ్మ పొరుగమ్మల దగ్గర తమ గురించి అనవసరంగా ఏం వాగుతుందో ఏమో, దాని నోరు మూయించాలంటే ఒకటే మార్గం అని ఆలోచించింది భ్రమరాంబ. రత్తాలు, ఇదిగో ఈ చీర తీసుకో, పండక్కి కట్టుకో అంటూ ఓ చీర దాని చేతిలో పెట్టింది. ఇంటికెళ్ళాక చీర మడత విప్పి మీద వేసుకుని తిప్పి తిప్పి చూసుకుంది రత్తాలు. వంగపండు రంగు చీర మీద గులాబీ పువ్వులున్న సిల్కు చీర. అమ్మగారు మొన్నటిదాకా కడుతూ ఉన్న చీరే ఇది.
చీర బాగానే ఉంది, కానీ పండక్కి కొత్త చీర కొనిస్తే బాగుండేది. పాత చీర ఇచ్చారు. అమ్మగారి నుండి డబ్బులు అడిగి తీసుకొని కొత్త చీర కొనుక్కోవాలి అనుకుంది రత్తాలు ఆశగా. బస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు శంకరం. ఈ బస్సు ఏ రోజు టైంకు రాదు కదా, ఏదైనా బంపర్ లాటరీ కనుక తగిలితే ముందు ఒక కారు కొనుక్కోవాలి, అప్పుడు హాయిగా రోజు కారులో ఆఫీస్కు వెళ్ళొచ్చు అని తనలో తనే గొనుక్కుంటున్న శంకరం దగ్గరకు వచ్చి, బాబయ్య ధర్మం చెయ్యండి బాబయ్య అంటూ చేయి చాపాడు ఒక బిచ్చగాడు. జేబులో నుండి ₹1 బిళ్ళ తీసి వాడి చేతిలో పడేశాడు. ఒకప్పుడు కాసులు అనాలు ఉండేవట. వాటి స్థానంలో నయా పైసా, 5 పైసలు, 10 పైసలు వచ్చాయి. అవి కూడా పోయి ఇప్పుడు బిచ్చగాడి బొచ్చెలో రూపాయి తప్పనిసరిగా వేయవలసి వస్తోంది. పావలా, అర్ధ అపరూపమైపోయాయి. రూపాయి విలువ ఎంత దిగజారుతున్నదో మనిషికి సంపాదన మీద అంత ఆరాటం పెరిగిపోతున్నది. శంకరం ఆలోచనలను భంగపరుస్తూ, ఏంటి బాబయ్య, రూపాయికేం వస్తుంది, 5 10 వేస్తారనుకున్నాను అంటున్న వాడి మాటలకు ఒళ్ళు మండి ఏదో అనబోయేటంతలో బస్సు వచ్చి ఆగింది. వాడిని తప్పించుకొని అప్పటికే నిండుగా ఉన్న బస్సులో ఎలాగో ఎక్కాడు. అయినా శంకరం ఆలోచనలు మాత్రం ఇంకా ఆ బిచ్చగాడి చుట్టూనే తిరుగుతున్నాయి. 5 10 ఇవ్వాలట. వీడికి నేనేదో బాకీ ఉన్నట్లు ఎంత దబాయించి అడుగుతున్నాడో. కొందరు బిచ్చగాళ్ల దగ్గర బ్యాంకు బ్యాలెన్సులు కూడా బాగానే ఉంటాయట. వడ్డీలకు అప్పులు కూడా ఇస్తారని, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు కూడా వీళ్ళల్లో ఉంటారని, అయినా వృత్తిని వదిలిపెట్టకుండా ఇలా అడుక్కుంటూ ఉంటారని ఆ మధ్య ఎక్కడో చదివింది గుర్తుకు వచ్చింది. నమస్కారం సార్ అంటూ నవ్వుతూ ఎదురొచ్చాడు ఆఫీసులో అటెండర్ రాజయ్య. రోజు తనను చూసి కూర్చున్న చోటు నుండి లేవను కూడా లేవని వాడు ఇవాళ ఇంత వినయం చూపిస్తున్నాడంటే కారణం ఏదో ఉండే ఉంటుంది అనుకున్నాడు శంకరం. కొద్దిసేపటికే తెలిసింది. ఆ రోజు ఆఫీసులో అందరికీ పండుగ బోనస్ ఇస్తున్నారు. తను రాగానే రాజయ్య దండం పెట్టడానికి కారణం ఇదన్నమాట. పండుగ మామూలు అందరి దగ్గర నిలబెట్టి మరీ వసూలు చేస్తాడు రాజయ్య. అందులో బోనస్ కూడా వస్తే ఇంకా ఎక్కువ ముడుతుందని వాడి ఆశ. సాయంత్రం ఇంటికి బయలుదేరబోతున్న శంకరం దగ్గరకు రాజయ్య వచ్చి, అయ్యగారు పిలుస్తున్నారు సార్ అన్నాడు. ఆఫీసర్ గదిలోకి అడుగుపెట్టిన అతన్ని చూస్తూనే, రావయ్యా శంకరం అంటూ ఆప్యాయంగా పిలిచాడు బాస్ అనబడే భక్తవత్సలం. చిన్న పని చేసి పెట్టాలా ఓయ్? చెప్పండి సార్ అని వినయంగా అన్నాడు శంకరం. ఆయన అంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడంటే ఏ సునామీనో వచ్చి తనను ముంచివేయబోతున్నదన్నమాట అనుకుంటున్న శంకరంతో, రేపు నువ్వు ఆఫీస్కు వచ్చేటప్పుడు వచ్చే ఆదివారానికి చెన్నైకి 2 ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు పట్టుకురావయ్యా. రేపు నువ్వు కొంచెం లేటుగా వచ్చినా పర్వాలేదులే అంటూ అది ఆర్డరో రిక్వెస్టో తెలియకుండా చెప్పాడు. వచ్చేసింది సునామీ. చెన్నై టికెట్ల రూపంలో వచ్చి పడింది. హైదరాబాదు నుండి చెన్నైకి ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లంటే ఎంతవుతుందో ఏమిటో. ఈ మహానుభావుడికి అప్పుడప్పుడు ఆఫీస్ మెంబర్స్తో ఇలాంటి పనులు చేయించుకోవటం అలవాటే. ఈసారి తన వంతైంది. ఆయన పనులు పురమాయిస్తాడు, కానీ డబ్బు మాత్రం దేనికి ఇవ్వడు. బాస్ కదా అని ఎవరూ అడగలేరు. ఒకవేళ ఎవరైనా అడిగినా ఎదురు చెప్పినా వాళ్ళు ఆఫీసులో సక్రమంగా పని చేసుకోలేరు, ప్రమోషన్లు పొందలేరు. ఏదో విధంగా వాళ్లను సతాయించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంటారు. అందుకే ఆయన చెప్పిన ఇలాంటి పనులు నోరు మెదపకుండా స్వంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటారు కొందరు. భక్తవత్సలం ఆఫీసులో ఉండగా తన డబ్బులు ఒక్క పైసా కూడా వాడడు. డబ్బులు ముట్టచెప్పనిదే ఒక్క చిన్న ఫైలు కూడా కదల్చడు. ఎవరి పని చేయడు. లంచం డబ్బులతోటే లంకంత ఇల్లు కట్టాడు అని అందరూ చెప్పుకుంటారు. ఒక కారు కూడా ఉండగా ఇప్పుడు మరో కారు కొనాలని ఆలోచిస్తున్నాడు. అయినా ఎవరికీ చిక్కడు దొరకడు. 100 నోటు తీసి రాజయ్య చేతిలో పెట్టాడు శంకరం. సార్ అంటూ ఇంతేనా అన్నట్లు చూశాడు రాజయ్య. ఇంతకన్నా ఇంకేం ఇవ్వమంటావు? బోనస్కు పడింది పెద్ద బొక్క అని మనసులో అనుకుని, ఇంటికి చుట్టాలు వస్తున్నారు రాజయ్య, ఖర్చులు చాలా ఉన్నాయి అంటూ ఏదో చెప్పి తప్పించుకున్నాడు. రాజయ్య దగ్గర బాస్ గురించి ఏమైనా నోరు జారితే వెంటనే ఆయనకు చేరుతుందని శంకరానికి తెలుసు. ఎందుకంటే వాడు బాస్కి కుడిభుజం లాంటివాడు, నమ్మిన బంటు. బోనస్ వచ్చిందని తెలిసి భ్రమరాంబ ఎగిరి గంతేసింది.
బోనస్ వస్తే నీకు బంగారం కొనిపెడతాను భ్రమరం అన్నాడు శంకరం. అందుకే ఆమెకు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ షాప్కు వెళ్ళి కళ్ళు జిగేల్మనే రకరకాల ఆభరణాలన్నీ తనివి తీరా చూసి తనకు బాగా నచ్చిన డిజైన్లో బంగారం నెక్లెస్ కొనుక్కోవాలి అని కలలు కంటూ ఆ రోజు కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తోంది. భ్రమరం ఇలారా అన్న శంకరం పిలుపు విని గంతులాపి చెంత చేరింది. జేబులో నుండి ఎర్రని చిన్న భరిణ తీసి భ్రమరం చేతిలో పెట్టాడు శంకరం. ఏమిటిది బావా అన్నది. ఆమెకు భర్త మీద ప్రేమ ఎక్కువైనప్పుడు శంకరాన్ని అలాగే పిలుస్తుంది. భరిణ మూత తీసి చూసింది భ్రమరాంబ. అందులో ముత్యం పొదగబడి ఉన్న బంగారం ఉంగరం ముద్దులొలుగుతూ ఉంది. నీకోసమే భ్రమరం, బోనస్ వస్తే కొన్నాను. వేలికి పెట్టుకొని చూడు, సరిపోతుందో లేదో. ఉంగరమే నా శంకరం, నేనింకా నెక్లెస్ కొనుక్కుందామనుకున్నాను అన్నది భ్రమరాంబ నిరుత్సాహంగా. నాకేమైనా 1,00,000 రూపాయల లాటరీ వచ్చిందనుకున్నావా అని బోనస్గా వచ్చిందే తక్కువ, అందులో కోత కూడాను మనసులో అనుకొని బాస్కు కొనే చెన్నై టికెట్ల గురించి చెబితే అరచి గొడవ చేస్తుందేమోనని ఊరుకున్నాడు. ముత్యపు ఉంగరాన్ని చిటికెన వేలికి పెట్టుకుని చేతిని తిప్పి తిప్పి చూసుకుంది భ్రమరం. నెక్లెస్ ఎప్పుడు కొనుక్కుంటానో ఏమో అంటూ నిట్టూర్చింది. మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఇదే మా ఆహ్వానం. కలల లోకం మీకు స్వాగతం పలుకుతోంది. రండి, త్వరపడండి. మీకు తోచినంత పెట్టుబడి పెట్టండి, మాతో కలిసి నడవండి, మీ కలలను సాకారం చేసుకోండి అనే పేపర్లలోని ఒక ప్రకటన శంకరాన్ని బాగా ఆకర్షించింది. కష్టపడకుండా కోటీశ్వరుడు కావటానికి ఇదేదో సులువైన మార్గంలా కనిపించింది. భవిష్యత్తు బంగారం మీదుగా తోచింది. ఆ అడ్రస్ నోట్ చేసుకుని మర్నాడు ఆఫీస్కు సెలవు పెట్టి వాళ్ళను కలవటానికి వెళ్ళాడు. అక్కడ తనలాంటి వారే మరికొంతమంది అప్పటికే వచ్చి ఉన్నారు. కలల లోకం అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పేరు. ఎవరెంత పెట్టుబడి పెట్టగలిగితే అంత పెట్టుబడితో వాళ్ళ పేరు మీద కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటట్లు బిల్డింగు తమ ఖర్చుతో పూర్తి చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ కేటాయించి మిగిలిన నగదు సులభ వాయిదాలలో చెల్లించే అవకాశం కలిగించేటట్లు పత్రాలపై సంతకాలు చేయించుకొని ఒక్కొక్కరికి ఒక్కో కాఫీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి నెల అందరి పేర్లతో లాటరీ తీసి పేరు వచ్చిన వాళ్ళు మిగిలిన వాయిదాలు చెల్లించనక్కర్లేకుండా ఇంటిని స్వంతం చేసుకోవచ్చని కూడా అందులో ఉంది. భ్రమరానికి కూడా ఈ పథకం బాగా నచ్చింది. కలల లోకం పుణ్యమా అని తమకు మంచి రోజులు రాబోతున్నాయని ఇద్దరూ సంతోషించారు. కనీసం 30,000 పెట్టుబడి పెట్టాలని అనుకున్నారు. ఎవరో తెలిసిన వారి ద్వారా అధిక వడ్డీకి 20,000 అప్పు చేశాడు శంకరం. ఎలాగో బాస్ను ఒప్పించి ఆఫీసులో 10,000 లోన్ తీసుకున్నాడు. మొత్తం 30,000 కలల లోకంలో చెల్లించి ఊపిరి పీల్చుకున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందబోతున్న తన తెలివితేటలను తలుచుకొని త్వరలో తన దశ తిరగబోతున్నదని తెగ మురిసిపోయాడు శంకరం. ఒకరోజు సంస్థ వాళ్ళు పెట్టుబడిదారులందరినీ తమ స్వంత ఖర్చులతో తీసుకువెళ్ళి సైటు చూపించారు. కనుచూపు మేర కనిపిస్తున్న మైదానం అంతా చూసి దానిపై వాళ్ళు నిర్మించబోయే అందమైన భవనాలను ఊహించుకొని అందరూ ఆనందించారు. అప్పటి నుండి ₹1,00,00,000 ఖరీదు చేసే ఇంటికి తాను యజమాని అయినట్లు కలలు కనేవాడు శంకరం. మొదటి నెల లాటరీలోనే తమ పేరు రావాలని కోరుకునేది భ్రమరాంబ. ఒకనాటి శుభోదయం వేళ శంకరం భ్రమరం కాఫీలు సేవిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఉన్నట్లుండి ఏయ్ శంకరం అంటూ గట్టిగా పిలిచింది భ్రమరం. ఏంటి భ్రమరం, ఏమిటా అరుపులు? బల్లిగాని మీద పడిందా అన్నాడు శంకరం. బల్లి కాదు, బండరాయి పడింది మన నెత్తిమీద. ఈ పేపర్లో వార్త చూడు అంటూ వార్తాపత్రికను అందించింది. కలల లోకం అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు బోర్డు తిప్పేసి అందరి దగ్గర పోగు చేసుకున్న భారీ మొత్తంతో పత్తా లేకుండా పారిపోయారు. ఇది అందులోని ఒక వార్త. అయ్యో అయ్యో, మోసం, దగ, మన 30,000 అంటూ బిగ్గరగా ఏడవసాగింది భ్రమరం. షాక్ తిన్నట్లయిన శంకరం నోట మాట రాక బిగుసుకుపోయి కాసేపటికి గాని తెప్పరిల్లలేకపోయాడు. వెంటనే బయలుదేరి కలల లోకం వాళ్ళు చూపించిన స్థలం దగ్గరకు వెళ్ళాడు. ఇది ప్రభుత్వ స్థలం, దీనిని ఆక్రమించుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడును అనే బోర్డు కనిపించింది అక్కడ. పెట్టుబడిదారులంతా కలిసి ఆ సంస్థ ఆఫీస్కు వెళ్ళారు. అక్కడ ఆ బోర్డు కానీ ఆ మనుషుల తాలూకు ఆనవాళ్లు కానీ కనిపించలేదు. అందరూ గోలగోలగా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కటం మొదలుపెట్టారు.
నీరసంగా ఇంటికి చేరాడు శంకరం. భ్రమరం ఇంకా బోరుమని విలపిస్తూనే ఉంది. ఊరుకో భ్రమరం, అంతా మనం చేతులారా చేసుకున్నదే. అంతస్తులు పెంచుకోవాలని ఆరాటపడి ఎవరినో నమ్మి మోసపోయాం. మనకన్నా లక్షలు పెట్టిన వారున్నారు. లబోదిబోమంటున్నారు. ఊరుకో అంటూ ఓదార్చాడు. ఉన్నట్లుండి అంతెత్తుకెదగాలని ఆశపడి ఊహల లోకంలో ఆకాశ హర్మ్యాలను నిర్మించుకునే నైజం కళ మధ్యతరగతి మనుషులు ఉన్నంత వరకు కళల లోకం వంటి బోగస్ కంపెనీలు వెలుస్తూనే ఉంటాయి. డబ్బులు దండిగా దోచుకొని బోర్డు తిప్పేసి వాళ్లను ఒక్కసారిగా బొక్క బోర్లా పడేలా చేస్తూ ఉంటాయి. బిచ్చగాడైనా బడా ఆఫీసర్ అయినా మనిషి ఆశాజీవి. ఆశకు అంతం లేదు, మనిషికి తృప్తి లేదు. ఆశ అనేది లేకపోతే మనిషిలో చైతన్యం ఆగిపోతుంది. రేపటి గురించిన ఎన్నో ఆశలతోటే ఈరోజు ఉత్సాహంగా గడపగలుగుతాడు. చిన్నదానికో పెద్దదానికో అడుగడుగునా ఆశల పోరాటమే మానవ జీవితం. మనిషికి ఆశలు ఉండాలి, కానీ వాటిని అవకాశంగా చేసుకుని ఎత్తులు వేసే అవతలి వాళ్ళ చేతిలో చిత్తయిపోయే విధంగా ఉండకూడదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.